సో మీ దగ్గర ఉన్న కుర్చీలు మీతో పాటే ఉండాలనే కోరికతో మేము ఆ కుర్చీలు మీ కాళ్ళకి కట్టేసాం. సో మీరు నడుచుకుంటూ ఆ కుర్చీని తీసుకెళ్తారు మీతో పాటు, కానీ కుర్చీలో ఓ ఫుట్బాల్ పెట్టుకుని తీసుకెళ్తారు. సరేనా? ఆ బాల్ కింద పడకుండా మీరు నడుచుకుంటూ వెళ్ళి ఆ పెద్ద బొచ్చులు 2 నుంచులు ఉన్నాయి కదా, కుర్చీలోని బాల్ తీసి ఆ బొచ్చులో వేస్తారు. సరేనా? ఇప్పుడు మీరు అంత దూరం వెళ్ళాలి, బాల్ మధ్యలో పడిపోతే మళ్ళీ తీసుకోవడానికి ఉండదు, అంటే ఒంగొని తీసుకోలేరు, ఎక్కువ దూరం వెళ్ళలేరు. కాబట్టి మీకు సహకారంగా వీళ్ళకి సపోర్ట్ చేయడానికి ఇంకో 3 అమ్మాయిలని వేదిక మీద రావాల్సిందిగా కోరుతాం. అండ్ ఒకవేళ కనుక బాల్ పడిపోతే మీరు వెళ్ళి మళ్ళీ బాల్ చైర్లో పెట్టండి, అంతే. ఓకేనా? మీ 3 రెడీయా? రెడీ, హియర్ వి గో. 3, 2, 1 గో. ఎవ్వరు వీరెవరు, ఎవరికి వరుసకు ఏమవరు, అయినా అందరి బంధువులు. జయ హో జనతా. ఒక్కరు కాదు 7గురు, దేవుడు పంపిన సైనికులు, సాయం చేసే సాయుధులు. జయ హో జనతా. వెనుకడుకైపోరు, మనకెందుకు అనుకోరు, జగమంతా మనదే పరివారం అంటారు. ప్రాణం పోతున్నా ప్రమాదం అనుకోరు, పరులకు వెలుగిచ్చే ధైర్యంగా పుట్టారు. ఎవ్వరు వీరెవరు, ఎవరికి వరుసకు ఏమవరు, అయినా అందరి బంధువులు. జయ హో జనతా. ఒక్కరు కాదు 7గురు, దేవుడు పంపిన సైనికులు, సాయం చేసే సాయుధులు. జయ హో జనతా. ఆపదలోని తూర్పు 4. ఓకే, వెల్ ప్లేడ్. క్లాప్, కమ్ ఆన్. ఓకే, సో వీళ్ళ 3 కష్టపడతారంటే పాపం వాళ్ళకి సపోర్ట్ చేయడానికి వచ్చిన 3 ఆడపిల్లలు మీరు కష్టపడ్డారమ్మా. సో ఎంతైనా 6గురు కలిసి చాలా చక్కగా ఆడారు. ఓకే, మీ పేరు? వినయ్ కుమార్. వినయ్ కుమార్, ఏం చదువుతున్నావు? నేను డిప్లొమా ఫైనల్ ఇయర్. డిప్లొమా ఫైనల్ ఇయర్ చదువుతున్నావు. ఓకే, సో వీళ్ళ గురించి అంతా తెలుసుకున్నావు, సో ఏమైనా చెప్దాం అనుకుంటున్నావు? పేద కుటుంబం నుంచి వచ్చి ఏదో చిన్ననాటి వ్యాపారి చేసుకుంటూ జీవనం సాగిస్తుంటే మధ్యలో ఎవడొచ్చి ఇలా వాళ్ళను చెడగొట్టి అంత రోడ్డుపైకి తెచ్చిన స్థితి వీళ్ళకి వచ్చినట్లు మరి ఒక కుటుంబానికి రాకూడదని అనుకుంటున్నాను. కనుక మా వంతు సహాయం మేము చేయాలనుకుంటున్నాం. ఇదే విధంగా మేము చేసినట్టుగా టీవీ చూస్తున్న వారు, ఇక్కడ ఉన్న ఆడియన్స్ అందరూ కూడా మీ వంతు సహకారం చేయాలని కోరుకుంటున్నాను. 3, 2, 1 గో. కూర్చోకండి అక్కడ. లాస్ట్.
లాస్ట్ వన్ 10 9 8 7 6 yes. సో మీరిద్దరూ ఎంతో కష్టపడి చాలా చక్కగా ఆ 10 బాల్ని ఆ డ్రమ్లోకి మార్చారు, షిఫ్ట్ చేశారు. ఆయుస్ వస్తుంది, నాకు కూడా అర్థమైన పరిస్థితి. మీరు ఇంత కష్టపడి ఈ 2 నిమిషాల్లో మీరు ఆడింది వాళ్ళకి లైఫ్ లాంగ్ ఉపయోగపడుతుంది. లక్ష్మీదేవి తలుపు తట్టింది, నాకేమీ కావు అంటూ ఈ కష్టం నీది అంటూ మీరిద్దరూ చేసిన ప్రయత్నంతో వాళ్ళకి మరో 10,000 రూపాయలు వాళ్ళ దగ్గరికి చేరాయి. సో మొత్తం వాళ్ళ దగ్గర ఇప్పుడు 20,000 రూపాయలు ఉన్నాయి. అండ్ వాళ్ళందరి తరఫున మీరిద్దరూ ముందుకు వచ్చి కష్టమైనా చాలా ఇష్టంతో ఆడారు ఈ ఆటని. థ్యాంక్ యూ. మీ పేరు? ప్రభాకర్. ప్రభాకర్ గారు, మాకు మామూలుగా డైలాగ్ చెప్తే నచ్చదు కాబట్టి నిమ్డా అలాంటి డైలాగులు ఉంటాయి కదా, అలాంటి డైలాగులు ఏమైనా చెప్పగలరా? చెప్తా. ఓకే, రెడీ, యాక్షన్. మహేష్మతి ఇంకేని జర్నామా మహేష్మతి ఆరు ఏంలే, భోజనం టైం అయింది, మైస్ మీద వెళ్తా అంటున్నాడు, అంతేగా? నీకు ఆ భాష వచ్చేయండి కొంపతీసి. అంటే బాగోలే చేసినాం. బాహుబలి చేశాడు. ఓకే, వెరీ గుడ్. నేను ఇప్పుడు ఏదైనా చెప్తాను, అది ఆ భాషలో చెప్పు. నా గడ్డం పొడువుగా ఉంది. ఇప్పుడు అది కరెక్టో రాంగ్ ఎవడు చెప్తాడు మనకి? ఇప్పుడు ఆయన సరే, ఇప్పుడు నేను ఒకటి చెప్తాను, అదేంటో నువ్వు చెప్పాలి. కల్కా ఇయ్యా. మీరందరు కూర్చున్నందుకే నమస్కారం అంటాను. వెరీ గుడ్ అన్న, కరెక్ట్, ఎగ్జాక్ట్ అదే. పాప నుంచున్న వాళ్ళు ఎంత ఓపికతో నుంచున్నారు అరవకుండా అని చెప్తున్నారు. అబ్బా బాబా, ఏం చెప్పావు? నీకు కూడా నా అంత బుర్ర ఉంది, నాకు అర్థమైపోయింది, ప్రాబ్లం ఏం లేదు. సో మనందరి కోసం వెళ్ళిపోయే ముందు 2 టపీ 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 డాన్స్ చేస్తా అన్నారు వీళ్ళిద్దరు. క్లాప్స్ ఆన్. దివి నుంచి దిగి వచ్చావా ఆపిల్ బ్యూటీ, నిన్ను చూసి కనిపెట్టాడా న్యూటన్ గ్రావిటీ. దివి నుంచి దిగి వచ్చావా ఆపిల్ బ్యూటీ, నిన్ను చూసి కనిపెట్టాడా న్యూటన్ గ్రావిటీ. నువ్వు పుట్టక ముందు లోకం చీకటి, నీ వెలుగే ఎడిసన్ బల్బ్ అయిందా ఏమిటి? నీ అందం మొత్తం ఓ బుక్కుగా రాస్తే ఆకాశం, నీ సరస్సుని మొత్తం ఓ బంతిగా చేస్తే భూగోళం. దివి నుంచి దిగి వచ్చావా ఆపిల్ బ్యూటీ, నన్ను చూసి కనిపెట్టాడా న్యూటన్ గ్రావిటీ. నువ్వు పుట్టక ముందు లోకం చీకటి, నీ వెలుగే ఎడిసన్ బల్బ్ అయిందా ఏమిటి? నా భర్త చాలా సంవత్సరాలుగా న్యూస్ ఛానల్లో కెమెరామెన్గా పనిచేశారండి. హఠాత్తుగా ఐబీపీ నుంచి నిద్రలోనే పడిపోయారు. ఫిట్స్ కూడా వస్తుంది, ఒక్కసారి ఒక్కడున్నప్పుడు కూడా పడిపోతాడు సార్. నాకు ఒకసారి ఏమైందంటే ఈ బతికెందుకురా అని చెప్పేసి నిద్ర మాత్రం మొత్తం దంచుకొని సత్తమని పెట్టుకున్నా సార్ అన్నీ. ఆ సమయానికి మా అక్క మా చెల్లి ఇద్దరు నన్ను సున్నికి వచ్చారు సార్. సున్నికి వస్తే వాళ్ళని చూసి ఆగిపోయి అప్పుడు నా భార్య నా పిల్లలు గుర్తు తెచ్చుకొని ఇంత బతికి సార్ బాగుండా అని చెప్పి వినిపించుకున్నారు సార్. నాకు లేకపోతే ఆ రోజు